నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కాస్త రెబల్గా వ్యవహరించిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా మరోసారి అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు। ఇప్పుడు మరో అంశంపై బాలినేని తన పోరాటాన్ని సాగిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు। ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదని బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। ఏదైనా చెబుతామంటే పార్టీలో ఎవరూ వినేవారే లేరని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। పైగా తనపై వ్యతిరేకమైన ప్రచారాన్ని పార్టీలోనే చేస్తున్నారని అన్నారు। తాను జనసేనలోకి వెళుతున్నానని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు। అయితే బాలినేని జనసేనలోకి వెళుతున్నారన్న మాట నిజమే అని విపరీతమైన ప్రచారం జరుగుతోంది। పార్టీ మారే ఆలోచన ఉండటం వల్లనే ఆయన ఇలా విమర్శలు చేస్తున్నారని వైసీపీ అధినాయకత్వం బలంగా నమ్ముతుందని అంటున్నారు। ఇక తాజాగా బాలినేని చేసిన వ్యాఖ్యలపైన కూడా జగన్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది। వైసీపీ ఓటమి పాలు కావడంతో పార్టీ మారాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు। బాలినేని శ్రీనివాసరెడ్డిని టీడీపీలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది। అందుకు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అడ్డుపడుతున్నారని టాక్। అందుకే జనసేనలో చేరాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు। అయితే జనసేనలో కూడా బాలినేని ఆహ్వానించేవారు లేరు। చాలా మంది జన సైనికులు అభ్యంతరం చెబుతున్నారని అంటున్నారు। కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం బాలినేని విషయంలో సానుకూలంగా ఉన్నారని అంటున్నారు। అంతేకాక అటు వైసీపీలో ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి పెత్తనం గత ఎన్నికలకు ముందు నుంచి ఉంటుంది। అది బాలినేనికి అస్సలు నచ్చటం లేదు। అయితే బాలినేని ఈ మధ్య చేస్తున్న అసమ్మతి వ్యాఖ్యల వెనుక ఆయనలో పార్టీ మారాలనే యోచన బలంగా ఉన్నట్టు అనిపిస్తోంది। వైసీపీకి గుడ్ బై చెప్పే సంకేతాలను బాలినేని ఇస్తున్నారని అంటున్నారు। అందుకే వైసీపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారని ఒంగోలులో చర్చ జరుగుతోంది। గత ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు। ఇక అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు। ఇక ఇప్పుడు మళ్ళీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు।